ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకి గాయాలు ఎందుకైతాయి? దేవుని పిల్లలకి గాయాలు ఎందుకైతే అది చెప్తాను చూడండి. ప్రియ దేవుని సంగమా, పరమగీతము 5వ అధ్యాయం 7వ వచనం. పరమగీతము 5వ అధ్యాయము 5వ ఒక్క నిమిషం ఉండదు. పరమగీతము 5వ అధ్యాయము 7వ వచనం. 5:7 పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రములు దొంగిలించితిరి. చాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎందుకు మనల్ని గాయపరుస్తున్నారు ఈ లోకంలో ఉన్న లోకాధికారులయ్యా అంటే, మనం దేవుడి పని చేస్తున్నాం. షూలమ్మతి ఎవరి పని చేస్తుంది? సంఘం యొక్క పని చేస్తుంది. కాబట్టి వారు పట్టణంలో ఉన్నటువంటి సైనికులు ఆమెను ఏం చేశారంట? గాయపరిచారు. గట్టి చెప్పాలి. మీరు మాట్లాడతలా, నేను చెప్పిన దానికి మళ్ళీ మీరు ప్రతి మాట చెబితేనే మీరు వింటున్నట్టు. లేకపోతే మీరు ఇక్కడ అమెరికాలోనో, యూరోప్లోనో, ఆస్ట్రేలియాలోనో, లేకపోతే మీ ఇంటిలోనో, లేకపోతే బాత్రూంలోనో, ఎక్కడో, లేకపోతే మీ బీరువా దగ్గర ఉన్నారని అర్థమవుతుందా? ఏం చేస్తుంది? సైనికులు వచ్చి ఏం చేస్తున్నారు? ఆమెని గాయపరుస్తున్నారు. ఆమె మీద ఉన్న పై వస్త్రాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు లాగి వేసుకొని పోతున్నారు. కాబట్టి మనము దేవుని పనిని చేస్తున్నాము. కాబట్టి మనల్ని లోకస్తులు ఏం చేస్తారంటే గాయపరుస్తూ ఉంటారు. మనము దేవుని పనిని చేస్తూ ఉంటాం కాబట్టి లోకస్తులు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే గాయపరుస్తూ ఉంటారు. రెండో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. 19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మనల్ని రెండోది ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. ఎందుకంటే మనం తెల్లటి వస్త్రాలు వేసుకున్నాం, మనం మంచి డ్రెస్ వేసుకున్నాం. నేను ఏ డ్రెస్ వేసుకుంటే వాడికి ఎందుకు? మా కాలనీలో వాడు అంటాడు, అబ్బా వీడు మంది సొమ్ము ఫారిన్ ఫండ్ వస్తుంది కాబట్టి నా కొడుకు రోజుకో డ్రెస్ వేస్తున్నాడని నన్ను తిడతా ఉంటాడు. తిట్టి నేను ఒకటే మాట అడిగిన, అక్కడే ఉన్నాడు. అన్న తిడుతున్నావు కదా, బాగానే తిడుతున్నావు, దేవునికి స్తోత్రం అన్న, నువ్వు తిట్టే కొద్దీ నేను ఆశీర్వదించబడతా, నాకున్న బ్యాంక్ అకౌంట్లన్నీ నీకు ఇస్తా. నాకు గినక ఫారిన్ అమౌంట్ గినక వచ్చినదంటే మీ ఇంట్లో 2 సంవత్సరాలు బానిసగా సాకరీ చేస్తా, 5 సార్లు కాళ్ళు కడుగుతా కాలనీ వాళ్ళందరి ముందన్నా. అంతేనా అన్నాడు. అంతేనన్నా, ఇండియా సొమ్ము తప్ప నాకు వేరే సొమ్ము వచ్చిందంటే నువ్వు ఇష్టం వచ్చింది ఏది చేయమంటే చేతపో అన్న, ఇవ్వమంటవా అకౌంట్లన్నీ అన్న అంటే వద్దులే అన్నాడు. దేవునికి మహిమకలు. మనం మాట్లాడకపోతే వాడొక్కడే కాలనీ మొత్తం చెడగొడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ రాస్తున్న మాట ఏందో తెలుసా? ఇక్కడ ఏమంటుందంటే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఉన్నారు, మీ డ్రెస్ కోడ్ ప్రత్యేకంగా ఉంది, మీ మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి, మీ ఆలోచనలు ప్రత్యేకంగా ఉన్నాయి, మీ యొక్క తలంపులు ప్రత్యేకంగా ఉన్నాయి, మీ చూపులు, మీ నడక, మీ పద్ధతి, మీ పేరు, మీ ప్రతిష్ట, మీ కదలికలు, మీ పిల్లలు ప్రత్యేకంగా ఉన్నారు. కాబట్టి ఈ లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమో లేదు. 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం, మనం ప్రత్యేకంగా ఉన్నందున ద్వేషించబడుతున్నాం. మూడో మాట యోహాను సువార్త 15:20 దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమో రాస్తున్నాడంటే లోకాన్ని మనం అనుసరించాం. లోకాన్ని యేసుప్రభు అనుసరించట్లా. లోకాన్ని మనం అనుసరించనందున మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. లోకాన్ని మనము అనుసరించిన, ఒకటేమో దేవుడి పని చేస్తున్నందున గాయపరుస్తుంది, రెండోది మనం ప్రత్యేకంగా జీవిస్తున్నందుకు గాయపరుస్తుంది, మూడోది మనం లోకాన్ని అనుసరించినందున గాయపరుస్తుంది. మా పిల్లలు మా ఇంటి ముందే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక హిందువులు సాంప్రదాయాలకు సంబంధించి మనం అక్కడికి వెళ్ళనందున ఆ పిల్లలు ఇంట్లోనే సపరేట్గా ఉంటున్నందున పిల్లల మీద కూడా విషపు చూపు అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రావట్లేదు మా దగ్గరికి, మా యొక్క దేవతల కాడికి రావట్లేదు, దండం పెడతలేదు, పూజ చేయట్లేదు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లోకాన్ని మనం అనుసరించినందున, గట్టి చెప్పండి, లోకాన్ని మనం అనుసరించినందున మనల్ని గాయపరుస్తూ ఉంటారు.
అంట మనం ఎప్పుడైనా పోతామా ఎక్కడికన్నా పోం. కాబట్టి మనల్ని ఎందుకు కష్టపడతారు? మేము నడిచిన మార్గంలో మీరు నడవరా, మేము చేసిన క్రియలు మీరు చెయ్యరా, మేము తాగుతుంటే మీరు తాగరా, మేము బూతులు తిడుతుంటే మీరు తిట్టరా, మేము ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటే మీరు చెయ్యరా, మేము ఇలాగా ప్రకృతిని ఆరాధిస్తుంటే మీరు ఆరాధించరా. ఈ లోకాన్ని మనం అనుసరించినందున మనల్ని ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? గాయపరుస్తూ ఉంటుంది. మొట్టమొదటిది దేవుని పని చేస్తున్నందున గాయపరుస్తుంది, రెండోది ప్రత్యేకంగా జీవిస్తున్నందుకు గాయపరుస్తుంది, మూడోది లోకాన్ని అనుసరించినందుకు గాయపరుస్తుంది, నాలుగోది చదువుకుందాం. యోహాను సువార్త 16:2 సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. సమాజాలలో నుండి మనల్ని ఏం చేస్తారంట? వెలివేస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆయనలాగా మనం జీవిస్తున్నాం, ఆయన మాదిరిలో మనం బ్రతుకుతున్నందున మనల్ని వెలివేస్తారు. మనల్ని ఏం చేస్తారు? కులం వెలివేస్తుంది, గోత్రం వెలివేస్తుంది, మతం వెలివేస్తుంది, ప్రాంతం వెలివేస్తుంది, అనేక రకాలుగా మనల్ని వెలివేస్తూ ఉంటారు. కాబట్టి మీరు భయపడవద్దు, మీరు నా సంబంధులు, మీరు ఏర్పాటు చేయబడిన వారు. ఎందుకు మనల్ని గాయపరుస్తుందంటే మనం క్రీస్తులాగా జీవిస్తున్నాం, క్రీస్తు మాదిరి కలిగి ఉన్నాం. ఎందుకు మనల్ని గాయపరుస్తుంది? క్రీస్తు మాదిరిలో మనము నడుస్తున్నాం. మన కాడ తగ్గింపు, వినయము, లోబడుట, విధేయత, ఈ లక్షణాలు క్రీస్తు కలిగి ఉన్న లక్షణాలు మన కాడ ఉన్నాయి. కాబట్టి మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుందంటే గాయపరుస్తూ ఉంటుంది. ఆయన మాదిరి కలిగి ఉన్నందున మనల్ని గాయపరుస్తాయి. తర్వాత 5వ పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 16:33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. 5వది మనకి గాయాలు ఎందుకైతే అంటే శ్రమల ద్వారా దేవుడు మనకేం నేర్పాలంటే పాఠాలు నేర్పాలనుకుంటాడు. శ్రమల ద్వారా మనకేం నేర్పాలనుకుంటాడు దేవుడు? పాఠాలు నేర్పాలనుకుంటాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉపవాసాలు ఉండేటప్పుడు ఉపవాసం ఉంటా, శుక్రవారం టిఫిన్ చూడగానే గుట్టకబడేది. చెప్పండి, గుట్టక అంటే ఏంది? తినాలనే ఆశ. చాలా రోజులు ట్రై చేసిన, ప్రభువా అసలు ఏ బిర్యానీ చూసినా సరే నాకు గుట్టకబడకూడదు. అట్లా ఉపవాసాలు ఇవాళ 35 పోయింది, 40 పోయింది, 50 రోజులు నువ్వు పంచపక్ష పరిమాణాలు తెచ్చి ఆడబెట్టినా గుట్టకు కూడా అయింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం. కారణం ఏంటంటే ఆ శ్రమలలోంచి మనకేం నేర్పుతుండంటే దేవుడు ఏం నేర్పుతుండు? పాఠము నేర్పుతుండు. సిగరెట్ బాగా తాగేవాళ్ళు మా కాలేజీ మేట్స్, వాళ్ళంతా తాగుతూ ఉంటే నేను తాగకుండా దాన్ని జయించాను. నన్ను కాలేజీలో ఏమనేవాళ్ళో తెలుసా? అరే ఈడు మగోడా కాదా, అసలు ఈడేంద్ర ఒక్క అమ్మాయిని కూడా ప్రేమించడు. వాళ్ళు ఒక్కొక్కడు 2, 3, 4 ఒక డిగ్రీ 3 years అయిపోయాక 10 మందితో డేటింగ్. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు మనకేమని పేరు పెడుతున్నారు తెలుసా? వాడు అసలు మగోడే కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్ని రోగాలు వచ్చి అనేక రకాలైన సమస్యలతో చచ్చిపోతున్నారు. మనం మాత్రం ఇప్పటికీ కూడా ద్రాక్షావల్లిలాగానే ఉన్నాం. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా నేను లోకమును జయించి ఉన్నాను. మీరు కూడా జయిస్తారు. ఆ లోకంలో శ్రమల ద్వారా మీకు పాఠాలు వచ్చును గాక. ఆ లోకంలో శ్రమల ద్వారా మనకేమొస్తాయి? పాఠాలు వచ్చును గాక. మత్తయి సువార్త 5:11 ఒకసారి ధ్యానిద్దాం. మీరు ధన్యులు, చెడ్డ మాటలలో మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నందున వాళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు. మనం పరిశుద్ధులం అని చెప్పుకొని విశ్వాస సహితులుగా జీవిస్తూ దేవుని మందిరానికి వెళ్తున్నందున వాళ్ళు మనల్ని గాయపరుస్తూ ఉంటారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక 7వ పదం ఏంటంటే మనం మంచిగా బ్రతుకుచున్నందున వాళ్ళు మనల్ని గాయపరుస్తారు. ఏం చేస్తారు? మనం మంచిగా బతకటం వాళ్ళకి ఇష్టం లేదు. నా దగ్గరికి చాలామంది ప్రజలు వస్తారన్నా, మా పెదనానేనన్నా, మా చిన్నానేనన్నా, మా మీద కేసేసారన్నా, మా మీద గొడవకు వస్తున్నారన్నా, మమ్మల్ని చంపాలనుకుంటున్నారన్నా, మేము ఏం చేయలేదన్నా, యేసయ్యను నమ్ముకున్నామన్నా, ఏం తప్పేం చేయలేదన్నా, మంచి ఇల్లు కట్టుకున్నామన్నా, మేము ఏం తప్పు చేయలేదన్నా, మంచిగా అక్కకు పెళ్లి చేసామన్నా 2 ఎకరాలు అమ్మి. ఆ మంచిగా చేసినందుకు వీళ్ళకి కుళ్ళు, మంచిగా బతుకుతున్నందుకు కక్ష.
మనకి లోకం మనల్ని ఎందుకు గాయపరుస్తుంది అంటే మంచిగా బ్రతుకుచున్నందున మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. మొత్తం ఎన్ని పాయింట్లు? 7 పాయింట్లు. ఒకటోది ఏంటంట చెప్పుకుందాం, ఆయన పని చేస్తున్నందున గాయపరుస్తుంది. రెండోది ప్రత్యేకంగా జీవిస్తున్నందుకు గాయపరుస్తుంది. మూడోది లోకాన్ని అనుసరించినందున గాయపరుస్తుంది. నాలుగోది ఆయన మాదిరి కలిగి జీవిస్తున్నందుకు గాయపరుస్తుంది. ఐదోది శ్రమల ద్వారా పాఠాలు నేర్పుతున్నాడు కాబట్టి ప్రభు కూడా మనల్ని గాయపరుస్తాడు. ఆరోది మన మంచి సాక్ష్యాన్ని ఆ సమాజంలో కలిగి ఉన్నందున గాయపరుస్తుంది. ఏడోది మనం మంచిగా బ్రతుకుచున్నందున గాయపరుస్తుంది. మా